యాటిట్యూడ్ ఉంటే తీసి మడత పెట్టుకోబే, నా దగ్గర చూపించకు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్సాప్ విజువల్. ప్రివ్యూస్ గారు నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ వినాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ చూడండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకుని. మీకు ఏ టైప్ వీడియోస్ కూడా కామెంట్ చేయండి, చేస్తాను. అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి, ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి, మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి, ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని క్లిక్ చేయండి, ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి, ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి, అయితే డాట్స్ క్లిక్ చేయండి, ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది, క్లిక్ చేయండి, సెర్చ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి, ఇలా వస్తుంది. ఇలా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని అన్ని టెక్స్ట్లెట్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా 2 లేయర్స్ ఉంటాయి. ఫోటో లేయర్, గ్రూప్ ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేయండి, 2 లేయర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి, ఇక్కడ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి, ఫోటో లేయర్ని ఫేస్ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్రెస్ సైన్ చేసి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఫోటోని ఇలా కిందకి రాగేయండి. ఫోటో లేయర్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఫోటో లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి సెర్చ్ క్లిక్ చేసి స్టైల్స్ యాప్ స్టార్ట్ చేయండి. ఇలా వస్తుంది, క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇలా మిర్రర్ ఆన్ చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ వేసుకొని ఇలా ఫింగర్స్ ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫోటో లేయర్. ఇలా చూడండి ఇప్పుడు ఇలా వస్తుందా, ఇలా వస్తుంది. ఇలా ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ హ్యాంగ్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. పేస్ట్ లేయర్ వేసేసి ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి లేయర్స్ని. టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో క్లిక్ చేయండి. సో మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో క్లిక్ చేయండి. చేసి ఇప్పుడు ఫోటో లేయర్ క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకుని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫోటో లేయర్ని ఫేస్ కనిపించేలాగా. మళ్ళీ గ్రూప్ క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి సెమ్ ప్లస్ హ్యాంగ్ చేసి వెళ్ళగలి మళ్ళీ నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఫోటోని ఇలా కిందకి రాగేయండి. అక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇప్పుడు కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ ఉన్నాయి, డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ టైప్ వేసేయండి. ఇలా వస్తుంది. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ హ్యాంగ్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. పేస్ట్ లేయర్ వేసేసి ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇక్కడ టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫేస్ కనిపించేలాగా. సేమ్ మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి వెళ్ళగలి ఇక్కడ కూడా సేమ్ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇలా ఫోటోని ఇలా కిందకి రాగేయండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ టైప్ వేసేయండి. ఆ ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా వస్తుంది. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. పేస్ట్ లేయర్ వేసి ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని రైట్ యారో క్లిక్ చేసి సేమ్ మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి యారో క్లిక్ చేయండి. ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ అయిపోతాయి. సేమ్ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫోటో లేయర్ని. గ్రూప్ క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ హ్యాంగ్ చేసి వెళ్ళగలి సో మళ్ళీ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇలా ఫోటో లేయర్ కిందకి రాగేయండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ టైప్ వేసేయండి. ఇలా ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ వేసుకోండి ఫోటో లేయర్ని. చెక్ అయిపోతుంది. వస్తుంది వీడియో. ఇలా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మన డౌట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరా మార్క్ ఉంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోండి.